హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. ఈ వీడియోలో కాకతీయ రాజులు తమ రాజ్య రక్షణ కొరకు తాము పరిపాలన కొనసాగించడానికి శత్రువుల ఉనికి తెలుసుకోవడానికి చాలా ఎత్తులో నిర్మించిన ఎలగందుల కోటనైతే చూపించబోతున్నాను. కోటకు వెళ్లే ముందు కోట యొక్క ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కోట లోపలికి వెళ్ళాలంటే ఈ ద్వారం గుండా వెళ్తే మనం కోట సమీపంలోకి అయితే చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, కోట సమీపంలో అయితే ఉన్నాము. ఎక్కలేని విధంగా ఇక్కడ దాదాపుగా 8 ఫిరంగులు అయితే కనిపిస్తూ ఉంటాయి. మొదటి ద్వారం దగ్గర మనం చూడవచ్చు, ఇక్కడ 3 ఫిరంగులు అయితే మనం చూడవచ్చు. ఎక్కలేని విధంగా ఇక్కడ ఫిరంగులు అయితే కనిపిస్తుంటాయి. ఏ కోటలోనైనా కానీ శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఫిరంగులు అయితే మాయమైతే ఉంటాయి. కానీ ఈ ఎలగందుల కోటలో మొత్తం మనం 8 ఫిరంగులను అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ కోట వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో అయితే ఉంటుంది. కరీంనగర్కి 10 కిలోమీటర్ల దూరం సమీపంలో ఉన్న ఈ కోటను చూడడానికి ప్రతి ఆదివారం వందలాదిగా తరలి వస్తూ ఉంటారు. మనం చూడవచ్చు, కార్ పార్కింగ్ చూస్తే, బైక్ పార్కింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం నాడు. ఈ కోట లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ప్రక్కనే మనకు 10 రూపాయలు అయితే తీసుకుంటారు. 10 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవచ్చు. మనకు మొదటి ద్వారం దగ్గర ఈ టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది, చూడండి. ఫ్రెండ్స్, మొదటి ద్వారం చాలా గంభీరంగా ఉంది. ఈ మొదటి ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కోట రక్షణకు శత్రువులు దండెత్తకుండా కోట చుట్టూ నీటి కందకం తవ్వారు. మనం చూడవచ్చు, శిథిలావస్థకు చేరుకున్న నీటి కందకం అయితే ఉంది. ఇప్పుడు నీరైతే లేదు, ఖాళీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కందకం 16 అడుగుల వెడల్పు, 13 అడుగుల లోతైన కందకం ఏర్పాటు చేసి కందకం నీటిలో మొసళ్లను వదిలేవారట. మొదటి ద్వారం దాటే వరకే చాలా మంది ఈ నీటి కందకంలో మొసళ్ళ బారిన పడి ఎంతో మంది శత్రువులు చనిపోయేవారట. ఈ కోటని చూడడానికి వస్తే ఇప్పటికీ శిథిలావస్థకు చేరుకున్న నీటి కందకం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పెద్ద గంభీరమైన ప్రధాన ద్వారానికి చిన్న తలుపులు కనిపించడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బహుశా శత్రువులను అరికట్టడానికి ఇలా పెట్టారని తెలుస్తూ ఉంది. లోపలికి రాగానే ప్రక్కనే మనకు శిలాశాసనం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కోటను ఎంతమంది రాజుల చేతులు మారాయో ఇక్కడ శిలాశాసనంలో మనం చూడవచ్చు. అయితే ఈ కోటలో చాలా వరకు ఎక్కలేని విధంగా ఊగే మినారు, గుర్రాలశాల, రాణిమహల్, జైలు, హనుమంతుడి గుడి, మసీదు, ఇలా చాలా విశేషాలు అయితే చూడవచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోకు లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లోపలికి రాగానే చూడండి, ఫిరంగుల్లో పెట్టే పెద్ద పెద్ద గుండ్లను అయితే మనం చూడవచ్చు. రౌండ్గా ఉన్న రాతి గుండ్లను అయితే చూడవచ్చు. ఇవి ఈ గుండ్లు ఫిరంగుల్లో వాడేవారని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కోట యొక్క ప్రాముఖ్యత, ఈ కోటలో 50కి పైగా బురుజులు ఉండేవట. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నవి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కోట లోపలికి వెళ్తూ ఉంటే మనకు అడుగడుగున ఆశ్చర్యమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. శత్రువులు ఈ కోట లోపలికి దాడి చేయకుండా, తొందరగా అటాక్ చేయకుండా మలుపులతో కూడిన రోడ్డునైతే నిర్మించారు. మనం ఇక్కడికి వస్తే గమనించవచ్చు, పూర్తిగా మలుపులతో కూడిన రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు చూడండి. పూర్వకాలంలో మొదటి ద్వారం పైనకి ఎక్కి శత్రువులను పహారా కాసే విధంగా ఈ మెట్లను అయితే ఏర్పాటు చేసుకున్నారు. పైనకి ఎక్కి శత్రువులను ఉనికిని గమనించేందుకు మరియు మొదటి ద్వారంను పహారా కాసే విధంగా గమనించే విధంగా ఈ మెట్లను అయితే ఏర్పాటు చేసుకున్నారు మొదటి ద్వారం పైనకి ఎక్కడానికి. ఇక్కడి నుంచి చూస్తే మనకు పూర్తిగా మొదటి ద్వారం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. శత్రువులు ఎవరైనా దాడి చేస్తే విషంతో పూసిన బాణాలతో మరియు లేదా సలసల మరిగే నూనెను పోసేవారని చరిత్ర అయితే చెప్తుంది. ఇక్కడ చూడవచ్చు, మొదటి ద్వారం అయితే మొత్తం మనం గమనించవచ్చు.
ఫ్రెండ్స్, ఈ కోటలో ఎక్కడ చూసినా కానీ రాతి ద్వారాలతో, ఫిరంగులతో, మలుపులతో కూడిన దారితో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ మొదటి ద్వారం దాటిన తర్వాత చిన్న ఫిరంగి అయితే కనిపిస్తుంది చూడండి. ఎక్కడ చూసినా కానీ రాతితో కూడిన ద్వారాలు మరియు బురుజులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ద్వారాలు దాటుతుంటే దారి మాత్రం మలుపులుగా తిరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఇలా ఎందుకు నిర్మించారంటే శత్రువులను ఇక్కడే ఈ దారిలోని ఈ బురుజుల మధ్యలోనే అరికట్టే విధంగా మలుపులతో కూడిన దారినైతే నిర్మించారు. ఈ కోటను కాకతీయుల కాలంలో 10వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. ఇక్కడ దాదాపు తమ రక్షణ కొరకు 8 ఫిరంగులను ఉపయోగించారు. ఇప్పటికీ ఈ కోటలో మనం చూస్తూ ఉన్నాము. కాకతీయుల కాలంలో ఈ కోట ఒక రూపానికి వచ్చింది. మొదట ఈ కోటను జాతంగి రాజు పరిపాలించేవాడు. కాకతీయ రాజు అయిన రుద్ర యాదవ రాజు తనని ఓడించి ఈ కోటను ఆక్రమించుకున్నాడు. 100 సంవత్సరాలు కాకతీయ రాజుల ఆధీనంలో ఉంది. 16వ శతాబ్దంలో కుతుబ్షాహీ రాజవంశీయులు ఆక్రమించుకున్నారు. వారి పరిపాలన తర్వాత మొఘలుల సామ్రాజ్యం పరిపాలనలోకి వచ్చింది. కొన్ని ఏళ్ళు కొనసాగించిన తర్వాత నిజాం పాలనలో ఈ కోట భాగంలో మినార్లు నిర్మించారు. ఫ్రెండ్స్, చూసారుగా చాలా పెద్ద పెద్ద ద్వారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ద్వారాలు కట్టి వాటిపైకి ఎక్కడానికి ఇలా ప్రక్క నుంచి మెట్ల దారిని అయితే ఏర్పరచుకున్నారు. పైనుంచి వెళ్ళి ఈ ద్వారాల పైన రాజభటులు పహారా కాసే విధంగా ఎవరైనా శత్రువులు అటాక్ చేస్తే వారిపైన దండెత్తడానికి విషం పూసిన బాణాలతో లేదా సలసల మరిగే నూనెతో దాడి చేయడానికి ఇలా కోట రక్షణ కొరకు అనేక బురుజులనైతే ఈ కోటలో నిర్మించారు. మనం చూసుకున్నట్టయితే ఈ ద్వారం నుంచి మొదటి ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా శత్రువుల ఉనికిని పసిగట్టేవారు. మనం చూసినట్టయితే మలుపులతో కూడిన బురుజులతో కూడిన నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా ద్వారాలను దాటుకొని ముందుకైతే వచ్చేసాము. కోటపైకి వెళ్ళడానికి ముందుకు మనకు మెట్ల మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ మెట్ల మార్గం గుండా పైనకి వెళ్తే మనకు ఊగే మినారు మరియు గుర్రాలశాల, రాణిమహల్, జైలు, హనుమంతుడి గుడి, మసీదు ఇలా చాలానే చూడవచ్చు. మనం చూసినట్టయితే ఇక్కడ మెట్లయితే కనిపిస్తూ ఉంటాయి పైనకి వెళ్ళడానికి. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక దారి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్రాలను కట్టేసే గుర్రపుశాల కనిపిస్తూ ఉందని చెప్తూ ఉంటారు. అయితే ఈ నిర్మాణం ఎలా ఉందో చూద్దాము. ఈ నిర్మాణం చూసిన తర్వాత పైనకైతే వెళ్దాము. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో ఇక్కడ గుర్రాలను కట్టేసేవారట. మనం చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన నిర్మాణం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా రాతితో అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, మనం కోటపైకి ఎక్కే ముందు గమనించినట్టయితే ఇక్కడ శిలాఫలకం అయితే కనిపిస్తూ ఉంటుంది. కోట యొక్క చరిత్ర, ఎప్పుడు ఏ రాజులు నిర్మించారు, ఎవరు పాలించారనే విశేషాలు ఆ శిలాఫలకంలో చదువుకొని మనము ఈ మెట్ల మార్గం గుండా కోటపైకి అయితే వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, ఈ మెట్లు ఎక్కి కొంచెం దూరం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకు బందీఖానా అయితే కనిపిస్తూ ఉంటుంది. పూర్వము తమ రాజ్యాన్ని మీదకి దండెత్తి వచ్చిన ఖైదీలకు ఇక్కడ బందీఖానాలో బంధించి వారికి భయంకరమైన శిక్షలు విధించేవారట. మనం చూసుకున్నట్టయితే చాలా భయంకరమైన జైలునైతే ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు శిథిలావస్థకైతే చేరుకొని ఉంది. ఫ్రెండ్స్, ఈ కోటపైకి ఎక్కడానికి మెట్ల మార్గం అయితే మొదలైంది. ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూసేది ఒక ఎత్తు.
ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మొదటి ద్వారం దగ్గర హనుమంతుడి విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ కోటపైకి వెళ్ళడానికి ఇదే ప్రధాన రాతి ద్వారము. ఇక్కడ నుంచి చాలా ఎత్తులో అయితే ఎక్కాలి. చిన్న చిన్న రాతి మెట్లను అనుసంధానం చేసుకొని ఈ మెట్ల మార్గం ద్వారా కోటపైకి అయితే వెళ్ళాలి. చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి ఆయాసం అయితే మొదలవుతుంది. చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాలి. కోటపైకి ఎక్కే వరకు చాలా ఆయాసం అయితే వస్తుంది. ఒళ్ళంతా చెమటలు అయితే వస్తాయన్నమాట. అలుసుగా ఉంటుంది కాబట్టి వెంట వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ నుంచి ఇలా రాతి మెట్లు అయితే ఉంటాయి. కోటపైకి ఎక్కే వరకు ఇలా రాతి మెట్లు అయితే ఉంటాయి. చిన్న చిన్న ద్వారాలు దాటుకొని కోటపైకి ఎక్కాల్సి వస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇరుకిరుకుగా ఈ మెట్ల మార్గం అయితే ఉంటుంది. ముందుకు రాగానే మళ్ళొక చిన్న ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి. ఈ మార్గం గుండా పూర్తిగా ఇలాగే మెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి పైన వరకు. ఈ చిన్న చిన్న మెట్లు దాటుకుంటూ పైనకు వస్తే మనం ఈ కోటపైకి అయితే ఎక్కవచ్చు. చూడండి ఎంత లాంగ్లో ఆకాశం పైకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి చిన్న చిన్న మెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడండి చాలా డేంజర్గా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఫ్రెండ్స్ కోటపైకి అయితే వచ్చాము. కోటపైకి రాగానే ఆహ్లాదవంతమైన వాతావరణము, ప్రక్కనే మానేరు నది అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. పూర్తిగా లొకేషన్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ రహస్య బావులు, రహస్య సొరంగ మార్గాలు కూడా ఉన్నవేట. అవి మనకు కనిపించవు. ఇప్పుడు శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి. పైనకు వెళ్ళడానికి చిన్న చిన్న మెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ ముందుకు వెళ్ళగానే ఒక గుడి అయితే కనిపిస్తుంది. హనుమంతుడి గుడి మనము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఫిరంగులు అయితే ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇక్కడ పైన మొత్తం 4 ఫిరంగులు అయితే ఉంటాయి. ఒక్కొక్క బుర్జు పైన ఒక్కొక్క ఫిరంగి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హనుమంతుడి గుడి అయితే ఉంది. నేను పైన చూడగానే చాలా ఆశ్చర్యం కలిగింది. బయటే చెప్పులు విడిసేసి వచ్చాను. ఇక్కడ చూడండి హనుమంతుడికి గంధం పూసి ఇక్కడ పూజలు అయితే జరుపుతున్నారు. ఇక్కడ ప్రక్కనే హనుమంతుడి గుడి ఎదురుగానే ఈ దారి గుండా వెళ్తే ఇక్కడ ఫిరంగి అయితే కనిపిస్తుంది చూడండి. మనకు చాలా పెద్ద ఫిరంగి. ఈ ఫిరంగిని గమనించినట్టయితే మనం వచ్చిన మొదటి ద్వారానికి స్ట్రెయిట్గా పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా శత్రువులు వస్తే వారిని అడ్డుకునే విధంగా తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఇలా ఫిరంగులను అయితే రక్షణ కొరకు ఇక్కడ బురుజుల పైన పెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఫిరంగిని అయితే చూడడం అయితే జరిగింది కదా. అక్కడ బుర్జు అయితే కనిపిస్తుంది కదా. ఆ బుర్జు పైన కూడా ఇంకొక ఫిరంగి అయితే ఉంది. ఆ ఫిరంగిని కూడా చూద్దాము. ఎందుకంటే ఇక్కడ దారి అయితే సరిగా లేదు. కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. చాలా వరకు అయితే చిన్నపిల్లలు మరియు పెద్దవారు ఇక్కడ రావద్దు. సాధ్యమైతేనే ఇక్కడ చూడడానికి రావాలి. ఎందుకంటే ముళ్ళ కంపలతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న తొవ్వలైతే కనపడుతూ ఉంటాయి. ఈ బురుజులు మాత్రం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొంచెం మెట్లయితే చిన్నగా ఉన్నాయి. మనకు చాలా అద్భుతంగా ఇక్కడ ఎక్కలేని విధంగా ఫిరంగులు అయితే కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా మనము చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇంకొక ఫిరంగి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడికి రాగానే ఇంకో బురుజు పైన ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అక్కడ ఇంకో బురుజు కనిపిస్తుంది కదా. ఆ బురుజు పైన కూడా ఇంకో ఫిరంగి అయితే ఉంటుంది. పూర్వకాలంలో రాజులు వాళ్ళ రక్షణ కొరకు ఇలాంటి ఫిరంగులు చాలా ఉపయోగించుకున్నారు. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న ఎత్తైన బుర్జు పైన కూడా ఇంకొక ఫిరంగి అయితే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా చూద్దాము. ఇంకా ముందుకు వెళ్తే మినార్ అయితే కనిపిస్తుంది. చాలామంది సందర్శకులు వచ్చి చూస్తున్నారు. మనం గమనించినట్టయితే ఎక్కడ చూసినా కానీ శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలు మరియు ద్వారాలు, బురుజులు కనిపిస్తూ ఉంటాయి. మనం చెప్పుకున్నట్టుగా 50 బురుజులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 50కి పైగా అయితే బురుజులు ఎక్కడ చూసినా కానీ నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కలేని విధంగా
ఈ కోటలో చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతటి అద్భుతమైన ఎలగందుల కోట, కాకతీయులు నిర్మించిన ఎలగందుల కోట అందరికీ చేరవేయాలంటే మీ వంతు సాయంగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే ప్రమోట్ అవుతుంది, అందరికీ చేరే విధంగా ఉంటుంది. మరియు కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు లైక్ చేసి మీ వంతు సాయంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ మెట్ల గుండా పైనకు వెళ్ళగానే మనకు చివరి నిర్మాణమైన ఊగే మినార్ దగ్గర అయితే వెళ్ళవచ్చు. కుతుబ్ షాహీల పరిపాలనలో మసీద్ అయితే కట్టడం అయితే జరిగింది. దానినే ఊగే మినార్ అని అంటారు. గాలికి ఊగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. మనం చూడవచ్చు ఇక్కడ వారు ప్రార్థన చేసుకోవడానికి మసీద్ అయితే కట్టడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఈ కోట పైన ఎన్నో విచిత్రాలు, విశేషాలు, ఫిరంగులు, ఇలా చాలా అద్భుతమైన కోటను చూస్తున్నాము. లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి. మనం చూసినట్టయితే ఇక్కడ మసీదును అయితే కట్టడం అయితే జరిగింది. వారు కుతుబ్ షాహీల పరిపాలనలో ఆక్రమించుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఈ కోట యొక్క చివరి నిర్మాణమైన మినార్ దగ్గర అయితే ఉన్నాము. దీనినే ఊగే మినార్ అని అంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు మరియు వీడియోలు తీసుకుంటూ ఉంటారు. మనం చూడవచ్చు. ఇప్పుడు ఊగే మినార్ దగ్గర అయితే ఉన్నాము. చాలామంది ఇక్కడ పర్యాటకులు వచ్చి ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. లోపలికి అలౌ ఉండేది కాదు, ఇప్పుడైతే లోపలికి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే శిథిలావస్థకు చేరుకుంది, ఎవరికైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతకుముందు పోనిచ్చేవారు కాదట. మనం చూసుకున్నట్టయితే ఈ మినార్ ప్రక్కనే ఇంకొక ఫిరంగి అయితే కనిపిస్తుంది చూడండి. ఇది కూడా మొదటి ద్వారానికి ఆపోజిట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 7 ఫిరంగులను అయితే ఈ కోటలో చూసాము. అక్కడ బుర్జు కనపడుతుంది కదా, అక్కడ కూడా లాస్ట్ చివరి ఫిరంగి అయితే చూద్దాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళి ఫిరంగిని అయితే చూద్దాము. చాలా అద్భుతమైన ఈ కోటలో ఉన్న ఫిరంగులు వాళ్ళ రక్షణ కొరకు దాదాపుగా 8 ఫిరంగులను చాలా ఎత్తులో బుర్జులు కట్టి శత్రువులు చెల్ల చెదరయ్యే విధంగా ఇక్కడ చాలా అద్భుతంగా పకడ్బందీగా ఫిరంగులను అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ బుర్జు పైనకైతే వచ్చాము చూడండి. ఇక్కడ చుట్టూ మనకు మానేరు నది అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. చాలా పెద్ద ఫిరంగి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మొదటి ద్వారానికి ఎదురుగా అయితే పెట్టడం అయితే జరిగింది. చాలా పెద్ద ఫిరంగి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు ఎక్కడ లేని విధంగా ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఎలగందుల కోట యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు సపోర్ట్ అయితే చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీ వంతు సాయంగా లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది. ఇంతటి పురాతనమైన కోట చూపించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.